నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్. చిరు వ్యాపారులకు చేయూతనిస్తున్న సీఎం. చిరు వ్యాపారుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం. సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడిన టీడీపీ చంద్రబాబు. జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు ధ్వజం. ముఖ్యమంత్రి జగన్ తనకు బాగా నచ్చారని, అందుకే వైసీపీలో చేరుతున్నానని ఎంపీ కేశినేని నాని వెల్లడి. తనకు టీడీపీలో ఎదురైన అవమానాలను వివరించిన కేశినేని నాని. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ వ్యాఖ్య. ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా నాని అని ప్రశ్నించిన దేవినేని ఉమా. దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా అంటూ ఆగ్రహం. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలుస్తూ వారి ఇళ్లలో ముందుగానే పండుగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అంతకు పైన 417.94 కోట్లు వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం గురువారం అందిస్తుంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈరోజు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వారు చేస్తా ఉన్న చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకప్పుడు ఏ గుర్తింపు లేని వీరికి ఇప్పుడు గుర్తింపు కార్డులతో పాటు 0 వడ్డీ కింద జగనన్న ప్రభుత్వం 10,000 రూపాయల రుణాలు ఇవ్వడం, వీరి ఆదాయాలను మెరుగుపరచడానికి వ్యవస్థీకృత బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావడంతో వీరి జీవితాల్లో ఇప్పుడు వెలుగు పువ్వులు వెల్లివిరుస్తున్నాయి. మాకు వేరే పని అంటూ తెలియదండి. మా పూర్వం నుంచి కూడా ఈ పని చేస్తున్నామండి. నేను స్వీట్ కార్న్ వ్యాపారం చేస్తున్నానండి, తోపుడు బండి వ్యాపారం. ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టుకోవాలన్నా సరే సమయానికి మా దగ్గర డబ్బులు ఉండవండి. ఎన్నెల వడ్డీలు కట్టుకొని 10 సంవత్సరాల నుంచి అలాగా నానా బాధలు పడేదానండి. జగన్ గారు తోడు అనే పథకం ద్వారా అండి మాకు చాలా సాయం చేశారండి. లోన్ వచ్చిన కాడి నుంచి అదే అలాగే రొటేషన్ చేసుకుంటూ నేను కష్టపడగలుగుతున్నానండి. పెట్టిందన్నీ బాగానే ఉన్నాయి. తమకిచ్చిన లోన్ మొత్తాన్ని 12 నెలల్లో సజావుగా కట్టిన వారి వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించడమే కాదు, సక్రమంగా ఈఎంఐలు కట్టిన వారికి తాజా రుణాలను సైతం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ప్రాంప్ట్ గా కడితే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేందుకు 10,000ను 1,000 రూపాయలు పెంచి నెక్స్ట్ ఇయర్ 11,000 చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కు 12,000 చేస్తా ఉన్నాం. సో దట్ ఆ డిసిప్లిన్ తో పాటు ఆ మోటివేషన్ కూడా ఉంటుందని ఈ రకంగా 13,000 దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది, కన్విన్స్ చేయడం జరిగింది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, అంతకు పైగా 3,95,000 మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు, మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం 431.58 కోట్లను నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల మొత్తం 3,373.73 కోట్లు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగిచ్చే కార్యక్రమం దేశంలో
ఎక్కడా జరగదు. టీడీపీ అధినేత చంద్రబాబు బొబ్బిల్లో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ రెడ్డి పాలనలో సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో నేడు నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొని ప్రసంగించారు. నేడు జనసునామీతో బొబ్బిలికోట బొబ్బిలి పులిలా గర్జిస్తుందని చెప్పారు. ఈ గర్జనకు తాడేపల్లి ప్యాలెస్ పిల్లి వణికిపోతుందని అన్నారు. గతంలో బొబ్బిలి రాజులు ప్రజల కోసం పనిచేశారని, నేడు సైకో స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్ కోసమే రా కదిలిరా అని పిలుపునిచ్చానని చెప్పారు. రోడ్లు కూడా సరిగా లేని సమయంలో ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. టెలికమ్యూనికేషన్ కు నాంది పలికం చేంజ్, ఐటీ అభివృద్ధికి బాటలు వేశానన్నారు. యువతకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తిగా ఎదుగుతానని, హైదరాబాద్ లో అడుగడుగునా నా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. తాను ఐటీ అభివృద్ధి చేయడం వల్లే అనేక దేశాల్లో తెలుగు జాతి స్థిరపడిందని, తనకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లో తెలుగువారు మద్దతు తెలిపారంటే అది మన సత్తా అని వెల్లడించారు. బొబ్బిలిలో జరుగుతున్నటువంటి రా కదిలిరా కార్యక్రమం చూస్తా ఉంటే బొబ్బిలి కోట దద్దరిల్లే విధంగా సమావేశమైనటువంటి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, ఇంకో పక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా. తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు. మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలియుగ భీముడు కోడి రామమూర్తి, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కూడా ఇక్కడే పుట్టారు. ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల గాని, ఘంటసాల గాని విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం. అలాంటి జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు. ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది. ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు గాని, అటు ఒకప్పుడు విజయనగరం రాజులు గాని ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో మీటింగ్లు చూశారు గాని ఈ బొబ్బిల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. బొబ్బిలి కోట నేడు బొబ్బిలి పులిలా గాండ్రిస్తా ఉంది. ఈ గర్జనకు తాడేపల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి. రా కదిలిరా అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను. ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం పార్టీ కోసరమో, జనసేన పార్టీ కోసరం కాదు. 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపుని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్ తనకు బాగా నచ్చారని, అందుకే వైసీపీలో చేరుతున్నానని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కలిసిన తర్వాత నాని సీఎంతో సుదీర్ఘ చర్చ జరిపి తనకు ఎదురైన అవమానాలను కేశినేని నాని మీడియాకు వెల్లడించారు. లోకేష్ తనను కొట్టించాలని చూశాడని ఆరోపించారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి వచ్చి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. 4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో అందరికీ తెలుసునని, లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. తాను 2013 జనవరి 16వ తేదీ నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా అభ్యర్థిగా టీడీపీ కోసం కష్టపడ్డానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను ఈ పార్టీ కోసం కష్టపడిన తీరు మీ అందరికీ తెలుసునని అన్నారు. సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతంతా తన భుజాలపై వేసుకుని పనిచేశానన్నారు. పార్టీ తరపున చావులైనా దినాలైనా తానే చేశానన్నారు. తన సొంత వ్యాపార సంస్థ కంటే పార్టీయే ముఖ్యమని భావించి టీడీపీ కోసం కృషి చేశామన్నారు. 2012
2011లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారన్నారు. అప్పుడందరూ ఎందుకు డబ్బు వృధా చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్నారన్నారు. టీడీపీ గెలిచేదే లేదు, ఎందుకు ఈ చంద్రబాబును నమ్ముతావని ఆ సమయంలో మా సామాజిక వర్గం వారే తనను మందలించారన్నారు. ఒక లక్ష్యంతో వచ్చానని, ఆయన గెలిపించుకోవటమే తన లక్ష్యమని భావించి శ్రమించానని అన్నారు. జెడ్పీటీసీ గెలిచాం, ఎంపీటీసీ గెలిచాం, కృష్ణా జిల్లాల్లో అన్ని గెలిచాం. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తనదేనన్నారు. ఆ తర్వాత తనకు టికెట్ ఇవ్వలేదని, కానీ ప్రజాగ్రహానికి తలొగ్గి ఎంతో రగడ జరిగిన తర్వాత తనకు టికెట్ ఇచ్చారన్నారు. అప్పటి నుంచి ప్రజల కోసం, పార్టీ కోసమే బతికానని చెప్పారు. లోకేష్ తనను కొట్టించాలని చూశారని ఆరోపించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని విమర్శించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, ఆయన తనకు నచ్చారు కాబట్టి తాను పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కరోనా వల్ల కుంటిపడిందని, ఆయన పేదల కోసం సంక్షేమ పథకాలు పెట్టి మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా జగన్ నిలిచిపోయారని ఆయన ప్రశంసించారు. అందరికీ నమస్కారం. గత 4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలకి అన్ని మీకు తెలుసు. సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా నేను చెప్పాను. నేను 2013 జనవరి 16వ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు 2013 జనవరి 21న కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అవుతాయంటే 16వ తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2014 ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జనరల్ ఎలక్షన్స్. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా ఆ పురస్కారాల మీద వేసుకుని నేను చేశాను. సావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా చెల్లించాలని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. అది 2012లో 14లో నాకు గుర్తులేదు, సరిగ్గా 12 నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబు కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాల నాని అని దేవినేని ఉమా ప్రశ్నించారు. దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా అంటూ ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని వెంట ఒక టీడీపీ కార్యకర్త కూడా రారని స్పష్టీకరించారు. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. నష్టాల నుంచి బయటపడటానికే ఆస్తులు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు టీడీపీకి వాటిని ఆపాదించడం నాని దిగజారుడుతనమేనని అన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి మేమంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరించామని తెలిపారు. నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని తెలిపారు. యువగలంకు యువత కదిలి వస్తుంటే నానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎంపీ పదవి కోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా నాని అని నిలదీశారు. నిన్నటి వరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి ఇప్పుడు సన్మార్గుడిగా నానికి కనిపిస్తున్నాడా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈ రోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా, లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారి
దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసినేని నాని? నిన్నటిదాకా ఆహా ఓహో, ఈ రోజు మేం చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే 1 టౌన్ లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంట్ సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యం రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 2024 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసినేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? ఎంపీ కేసినేని నానిపై మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసినేని నాని వైసీపీ కోవర్ట్ అని దుయ్యబట్టారు. నానిని తిట్టమని తనకు చంద్రబాబు చెప్పలేదని తన మనవళ్లపై ప్రమాణం చేసి చెబుతున్నానని ప్రమాణం చేశారు. బాబు ఆగమన్నారనే ఇన్నాళ్లు ఆగానని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డితో కేసినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కేసినేని నాని వైసీపీ కోవర్ట్. నానిని తిట్టమని చంద్రబాబు ఆదేశించలేదు. వాస్తవానికి నేను నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారు. కేసినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టలేదు. నా మనవళ్లపై ప్రమాణం చేసి చెబుతున్నా అని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తన మనవళ్లపై ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏంట్రా నాని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యారెక్టర్లెస్ కేసినేని నాని ఏదేదో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 2 సార్లు నానిని ఎంపీని చేశారని, అయినా కృతజ్ఞత లేదన్నారు. బుద్ధా వెంకన్న చంద్రబాబు కాళ్ళు మొక్కుతున్నాడని కేసినేని నాని అంటున్నారు. ఇవాళ నాని జగన్ కాళ్ళు మొక్కాడు. చంద్రబాబు ఛాంబర్ గెడపెట్టి మరీ కేసినేని నాని ఆయన కాళ్ళ మీద పడ్డారు అని వెంకన్న విమర్శించారు. చంద్రబాబును తిట్టిన వాళ్లను నేను తిట్టకుండా ఆగను. చంద్రబాబు ఆగమన్నా ఆగను. కేసినేని నాని సినిమా ఇకపై ఉంటుంది. సొంత తమ్ముడు కేసినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టిన శాడిస్ట్. వచ్చే ఎన్నికల్లో కేసినేని నాని గెలుస్తాడా? గెలిస్తే నా బుద్ధా భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేసినేని భవన్ నాకిచ్చేస్తారా అని సవాల్ విసిరారు. చంద్రబాబును తిట్టిన వల్లభనేని వంశీ కొడాలి నానిలపై ఒక్క మాటైనా మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు మోసగాడైతే లోకేష్ కు అర్హత లేకుంటే ఇన్నాళ్ళు కేసినేని నాని ఎందుకు చెప్పలేదు? కాళ్ళు పట్టుకోవటం కేసినేని నానికి అలవాటే. ఇప్పుడు కాళ్ళు మారాయంతే. లావుగా ఉన్నానని తనకేదో ఆకారం ఉందని అనుకుంటున్నాడు. నానిది ఆకారం కాదు, వికారమని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. పిచ్చి కుక్క కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న కొడాలి నానికి మరో 5గురికి పిచ్చి తగ్గడానికి తన సొంత డబ్బుతో కుక్కకాటు ఇంజెక్షన్లు కొని త్వరలో పంపిస్తానని బుద్ధా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు క్యారెక్టర్ లెస్ అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, తిన్న ఇంటికి కన్నం వేసేవాడు, తల్లి పాలు తాగి తల్లి రమ్మునే గుద్దేవాడు, అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, డబ్బులు ఎగగొట్టేవాడు, ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు. అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసినేని నాని. కేసినేని నాని గురించి చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. వాడంతా మోసగాడంటే 2 సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్,
ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురు మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను వీళ్ళ ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు, కింద ఆఫీసు. ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి. నేను ఒక బీసీని, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు. నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం. రాజకీయాలు చేసే ఎంపీ కేసీఆర్ నాని వెళ్లిపోవడంతో జిల్లాలో తేదేపాకు మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ పేర్కొన్నారు. టీడీపీ చంద్రబాబును యువనేత లోకేష్ ను కించపరిచేలా మాట్లాడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. దొంగల పార్టీ 420 పార్టీ అని వైకాపాను గతంలో విమర్శించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారని ఆయన ప్రశ్నించారు. తిరువూరులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు ఎంపీగా గెలిపించిన తేదేపాను విమర్శించే స్థాయికి నానికి లేదన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో ఒక పథకం ప్రకారం కేసీఆర్ నాని వర్గాలను పెంచి పోషించారని మండిపడ్డారు. ఎంపీ స్థాయిని నాని దిగజార్చి గల్లీ నాయకుల్లా రాజకీయం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ నాని రెచ్చగొట్టడం వల్లే తిరువూరు పార్టీ కార్యాలయంలో గొడవ జరిగిందని, విజయవాడ నుంచి రౌడీలు తెచ్చి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. నాని తీరు వల్లే తేదేపాకు చెందిన 50 మంది కార్యకర్తలు మానసికంగా క్షోభకు గురయ్యారన్నారు. 10 మంది జైల్లో మగ్గటానికి కారణం కూడా నానిని అని ఆరోపించారు. తేదేపాలో టికెట్ రాదని భావించి వైకాపా పంచన చేరిన నాని తమ నాయకులపై బురద చల్లటం మానుకోవాలని హితవు పలికారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ నాని, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ తేదేపాను వీడటం దురదృష్టకరమన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో తేదేపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని తెలిపారు. నాయకులు జి వెంకటేశ్వరరావు, ఎం కుమార్, కె సుబ్బారావు, బుచ్చిబాబు, పి శ్రీనివాసరావు, డి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం 2 సార్లు నీకు ఎంపీ. నిజంగా ఏ విధంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకున్నారు, ఏ విధంగా అభిమానించారు, మీరు ఎంతమందిని ఏ విధంగా తోలనాడుతూ కించపడుతూ మాట్లాడినా కానీ కేవలం మిమ్మల్ని గౌరవించే బయటికి కూడా ఒక మాట లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తారు. బయటికి వచ్చేసి మీరు ఎంపీ స్థాయిని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని అందరినీ కూడా తోలనాడుతూ మాట్లాడతారు. అంతేకాకుండా ఇంకా అసలు చాలా ఉన్నాయని మాట్లాడి చూసుకుంటే విజయవాడకి ఏమన్నాడు ఆయన, నేను కాపలాదారుడుగా ఉంటాను. విజయవాడకి నేను కాపలాదారుడుగా ఉంటాను. కాపలాదారుడుగా ఉంటానన్న వ్యక్తి ఈరోజు ఏం చేశాడు, దొంగల ముఠాలోకి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు మాట్లాడలేదు మీరు వైసీపీ గురించి? వైసీపీ 420 పార్టీ అనేసి, వైసీపీ దొంగల పార్టీ అనేసి ఎన్నిసార్లు మాట్లాడలేదు మీరు? ఇప్పుడు ఈరోజు బాబు గారు టికెట్ ఇవ్వలేదు, లేదే నీకేదో ఆత్మాభిమానం లేదంటే ఆత్మగౌరవం లేదంటే మమ్మల్ని గౌరవించలేదు అనేసి కొన్ని పదాలు చెప్తూ కాపలాదారుని, విజయవాడకి కాపలాదారుని, బెజవాడిని అభివృద్ధి చేసేది నేననేసి ఈరోజు మీకు చేసింది ఏంటి? వెళ్ళి దొంగల పార్టీలో జాయిన్ అవ్వలేదా? వైసీపీ 420 పార్టీ కాదా? మీరే కదా చాలా సందర్భాల్లో అన్నారు
మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అనుజ్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ బుధవారం దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సిపి కాంతి రాణా, దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఆలయ ఈఈ కోటేశ్వరరావు వారికి అమ్మవారి చిత్రపటం, వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జేసీ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ పాల్గొన్నారు. శరీర సంపూర్ణ ఆరోగ్యత సిద్ధిరస్తు. సంకల్పిత సర్వకార్యేషు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. పునర్దర్శన యోగ్యత ప్రాప్తిరస్తు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారని ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిన్న సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం కీలక ప్రకటన చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా పవన్ తో భేటీ వివరాలను వెల్లడించారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను చాలా గ్రామాల్లో సామాజిక సేవ చేశానన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీతో తన కళ నెరవేరేలా కనిపించడం లేదని, తన భావజాలం, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీకి రాజీనామాకు సంబంధం లేదని పేర్కొన్నారు అంబటి రాయుడు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ భేటీలు కొనసాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ వివిధ రంగాల ప్రముఖులను కలిసి మద్దతు కోరారు. మంగళగిరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. మంగళగిరి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలిసి రావాలని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజా లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరాలను లోకేష్ నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వ వార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమని లోకేష్ అన్నారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బీసీ నేత, శ్రీ ప్రతిభా స్కూల్ అధినేత కాజా లక్ష్మీప్రసాద్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీసీల పుట్టినిల్లు అయిన తెలుగుదేశం పార్టీ ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిని నెంబర్ 1 గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. తర్వాత తాడేపల్లి 23వ వార్డ్ మహానాడు కాలనీకి చెందిన బీసీ ప్రముఖుడు డాక్టర్ బుడ్డా సోమేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. సోమేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్ గా గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు మీ వంటి వారి సహాయ సహకారాలు అవసరమని లోకేష్ తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భావ, యువ నాయకుడు సిద్ధార్థ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
4.5 ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని రాబోయే కాలంలో చేసే కార్యక్రమాలను వివరిస్తూ మీ అవినాష్ హామీ కార్యక్రమాన్ని 14వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి అవినాష్ బావ, యువ నాయకుడు సిద్ధార్థ్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవినేని అవినాష్ సీఎం జగన్ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అడిగి మరీ సాధిస్తున్నారని కొనియాడారు. ఆయన వల్లే నేడు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గెలుపు ఖాయమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్. చిరు వ్యాపారులకు చేయూతనిస్తున్న సీఎం. చిరు వ్యాపారుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం. సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడిన టీడీపీ చంద్రబాబు. జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు ధ్వజం. ముఖ్యమంత్రి జగన్ తనకు బాగా నచ్చారని అందుకే వైసీపీలో చేరుతున్నానని ఎంపీ కేసినేని నాని వెల్లడి. తనకు టీడీపీలో ఎదురైన అవమానాలను వివరించిన కేసినేని నాని. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ వ్యాఖ్య. ఎంపీ కేసినేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా నాని అని ప్రశ్నించిన దేవినేని ఉమా. దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా అంటూ ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.